హల్లెలూయా హల్లెలూయా. వాక్యంలోకి వెళ్దాం. పాటలు చాలు. చివరిసారిగా జరిగిన కుటుంబ ప్రార్థనలో దేవుడు మీ అందరితో ఏం మాట్లాడినాడు? చివరిసారి ఎక్కడ జరిగింది? మీ ఇంట్లో జరిగిన కుటుంబ ప్రార్థనలో దేవుడు దేని గురించి మాట్లాడినాడు? యేసు ప్రభు ఎప్పుడు మాట పలుకుతాడు, ఆ అద్భుతాలు ఎప్పుడు జరుగుతాయి. మంచిది, వెరీ గుడ్. చెప్పలు ఒకటండి. నిన్న జరిగిన కుటుంబ ప్రార్థనలో దేవుడు మాట్లాడిన అంశం ఏంటంటే, యేసు ప్రభు వారు ఒక మాట పలికితే ఏం జరుగుతుంది అనే అంశం గురించి దేవుడు మాట్లాడినాడు. ఆయన ఒక మాటతో ఏం చేయగలడు, ఆయన ఒక మాట పలికితే ఏం జరుగుతుంది అనే అంశం గురించి యేసు ప్రభు వారు నిన్న జరిగిన కుటుంబ ప్రార్థనలో మాట్లాడి ఉన్నాడు. ఒకవేళ మీరు మర్చిపోయింటే యూట్యూబ్లో ఉంటుంది, ఒకవేళ మీరు వినకపోయింటే కూడా యూట్యూబ్లో ఉంటుంది. కాబట్టి మీరు అందరూ చూసి విని ఆశీర్వదించబడాలని మీకు అందరికీ తెలియజేస్తున్నాను. హల్లెలూయా. సరే, దేవుడు ఈరోజు ఏం మాట్లాడారు చూద్దాం. యేసు వార్త ధ్యానిస్తున్నాం. మత్తయి సువార్త ఎన్నో అధ్యాయం? 17. వెరీ గుడ్. మత్తయి సువార్త 17వ అధ్యాయం 19వ వచనం నేను చదువుతాను, మీరు వినండి. తర్వాత శిష్యులు ఏకాంతముగా యేసునొద్దకు వచ్చి, మీ మెందు చేత దానిని వెళ్ళగొట్టకపోలేకపోతామని అడిగిరి. అందుకైన, మీ అల్ప విశ్వాసము చేతనే మీకు ఆవగించంత విశ్వాసం ఉండని ఎడల ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును. మీకు అసాధ్యమైనది ఏదీ ఉండదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని అనెను. హల్లెలూయా. ఇక్కడ యేసు ప్రభు వారు జరిగిన సంఘటన మీకు తెలుసు. ఒక చిన్న బాబుకి దయ్యం పట్టి ఉంటే శిష్యులు వెళ్ళగొట్టలేకపోయినారు. యేసు ప్రభు వారు ఒక మాట చేత ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టేశారు. వెళ్ళగొట్టేసిన తర్వాత అందరూ, ఆ జనాలందరూ, అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆ అద్భుతాన్ని చూసి, ఓహో ఎంత గొప్ప అద్భుతము, ఇలాంటి అద్భుతాలు మేము ఎప్పుడూ చూడలేదని చెప్పేసి ఆహా ఓహో అనుకుంటా ఇంటికి వెళ్ళిపోయినారు. వెళ్ళిపోయిన తర్వాత యేసు ప్రభు వారు కూడా ఆ ఇంట్లోనికి వచ్చారు, వాళ్ళున్న ఇంట్లోనికి వచ్చారు. ఎప్పుడైతే యేసు ప్రభు వారు ఆ ఇంట్లోనికి వచ్చారో శిష్యులందరూ ఏకాంతంగా ఆయన దగ్గరికి వెళ్ళారంట. అంటే ఏకాంతంగా వెళ్ళడం అంటే ఎవ్వరూ లేనప్పుడు, ఆయన దగ్గర ఎవ్వరు, ఏ ప్రజలు లేనప్పుడు, ఏ జనాలు లేనప్పుడు వీళ్ళు ఏకాంతంగా ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన అడుగుతున్నారంట, ప్రభువా మేమెందుకు ఈ కార్యం చేయలేకపోయినాం, నువ్వు చేసిన ఈ కార్యాన్ని మేము ఎందుకు చేయలేకపోయాం అని అడిగితే, యేసు ప్రభువారు ఎందుకు వాళ్ళు చేయలేకపోయారో ఆ కారణం ఏంటో యేసు ప్రభువారు వాళ్ళకి చెప్పాడంట. వాళ్ళు ఎప్పుడైతే ఏకాంతంగా పోయి యేసు ప్రభుని అడిగారో ఆ కారణాన్ని యేసు ప్రభువారు చెప్పారు అని చెప్పేసి ఇక్కడ ఉంది వాక్యం. ఈ అంశంలో నుంచి దేవుడు ఈరోజు ఏం మాట్లాడబోతున్నాడంటే, ఏకాంతంగా మాట్లాడితే ఏం జరుగుతుంది అనే అంశం గురించి ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. ఏకాంతముగా మాట్లాడితే ఏం జరుగుతుంది? మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, ఎవ్వరూ లేనప్పుడు మాట్లాడితే ఏం జరుగుతుంది? ఈ సందర్భం అందరికీ వస్తుందా రాదా? అందరి జీవితంలో ఉంటుందా ఉండదా? ఎవరెవరు ఒంటరిగా ఎవరు లేనప్పుడు మాట్లాడుకుంటారు చెప్పండి? ఎవరెవరు ఒంటరిగా ఎవ్వరూ లేనప్పుడు మాట్లాడుకుంటారు? కష్టమైన బాధ వచ్చినప్పుడు ఇద్దరు కలిసి మాట్లాడుకుంటారు. నేను కొన్ని సందర్భాలు చెప్తాను. ఎవరెవరు ఒంటరిగా ఎవరు లేనప్పుడు మాట్లాడుకుంటారో నేను కొన్ని విషయాలు చెప్తాను. అవి కరెక్ట్ కాదు మీరు చెప్పండి. ఇద్దరు ఆడవాళ్ళు ఉన్నారనుకో, ఏరే వాళ్ళ ముచ్చట్లు తెలిసినాయనుకో, అది ఇంట్లో ఎట్లా జరిగింది ఎట్లా జరిగింది అనుకో, ఏం చేస్తారు? ఎవరు లేనప్పుడు ఏం ఆ ఇంట్లోకి పోతుంది, లేదా ఆమె ఇంట్లోకి వస్తుందంట, అయ్యో వాళ్ళు తెలిసిన నీకో వాళ్ళ ఇంట్లో ఎట్లా జరిగిందంట అని ఎట్లా, అది కూడా గుసగుసలు చిన్నగా మాట్లాడుకుంటారు. ఎవరు లేనప్పుడు అందరికీ తెలిసిపోతుందని. అంటే కొందరు ఆడ వ్యక్తులు వాళ్ళ ఇంట్లో విషయాలు వీళ్ళింట్లో విషయాలు వాళ్ళ ఇంట్లో చెప్పుకోవడానికి ఎవరు లేనప్పుడు ఒంటరిగా మాట్లాడుకుంటారు, ఏకాంతంగా మాట్లాడుకుంటారు. అందరూ ఉన్నప్పుడు మాట్లాడుకుంటే అందరికీ తెలిసిపోతుందని చెప్పేసి వీళ్ళు ఏకాంతంగా మాట్లాడుకుంటారు. ఇంకా కొందరు రాజకీయ నాయకులు ఉంటారు, వాళ్ళు కూడా ఏకాంతంగా చర్చలు జరుపుకుంటారు అన్నమాట. ఎవరు లేనప్పుడు మాట్లాడుకుంటారు. అది ఎట్లా చేయాలరా, ఇది ఎట్లా చేయాలని చెప్పేసి ఏకాంతంగా మాట్లాడుకుంటారు. భార్యాభర్తలు కొన్ని ముఖ్యమైన విషయాల్ని ఎవ్వరు వినకుండా, కుటుంబ సభ్యులు కానీ ఇతరులు కానీ వినకుండా ఏకాంతంగా మాట్లాడుకుంటారు కొన్ని ముఖ్యమైన విషయాల్ని. అలాగా భార్యాభర్తలు కొన్ని ముఖ్యమైన విషయాలు, వాళ్ళ కుటుంబానికి సంబంధించిన విషయాలు
వాళ్ళ అమ్మ నాన్నలతో, వాళ్ళ అత్తామామలతో, వాళ్ళ పిల్లలతో కూడా చెప్పకుండా వాళ్ళిద్దరే ఏకాంతంగా మాట్లాడుకుంటారు కొన్ని ముఖ్యమైన విషయాలు. పడుకునే ముందో లేకపోతే ఎవరు లేనప్పుడు సమయంలో కొందరు ఏకాంతంగా మాట్లాడుకుంటారు. ఇంకా వీళ్ళు ఉంటారు, లవర్స్ ఉంటారు, స్కూల్లో కాలేజీలో ప్రేమికులు ఉంటారు కదా, వీళ్ళు కూడా ఏకాంతంగా మాట్లాడుకుంటుంటారు. వాళ్ళ ప్రేమ గురించో, వాళ్ళు చేసే పనుల గురించో, వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలో, వాళ్ళు ఏమేమి చేయాలో, ఇలాంటి విషయాలందరి గురించి ఏకాంతంగా మాట్లాడుకుంటుంటారు. అంటే ఈ ఏకాంతంగా అనేది దేనికి సూచిస్తుంది? ఒక ముఖ్యమైన విషయాన్ని గురించి సూచిస్తుంది, అంతే కదా. ఎవరు మాట్లాడుకున్నా, ఇద్దరు ఆడవాళ్ళు మాట్లాడుకున్నా, ఆ భార్యాభర్తలు మాట్లాడుకున్నా, ఇట్లా ప్రేమికులు మాట్లాడుకున్నా, అక్కడ రాజకీయ నాయకులు మాట్లాడుకున్నా, వ్యాపారస్తులు మాట్లాడుకున్నా, లేదంటే చదువుకునే విద్యార్థులు మాట్లాడుకున్నా, లేదంటే ఇద్దరు ఫ్రెండ్స్ ఎవరన్నా ఏకాంతంగా ఎవరు లేనప్పుడు మాట్లాడుకున్నా, అది దేని దారి తీస్తుంది? ఖచ్చితంగా ఏదో ఒక ముఖ్యమైన విషయం గురించే, ఒక అత్యవసరమైన విషయం గురించి వాళ్ళు మాట్లాడుకుంటారు. వేరే విషయాల గురించి అయితే అంత ముఖ్యమైన విషయం కాకపోతే, మామూలు విషయాల గురించి అయితే అందరూ ఉన్నప్పుడు కూడా మాట్లాడుకుంటారు, అదంటరా ఇదంటరా అని మాట్లాడుకుంటారు. కానీ ఏదైతే ముఖ్యమైన విషయాలు ఉంటాయో దాన్ని మాత్రమే ఎవ్వరు లేనప్పుడు, వీళ్ళే ఉన్నప్పుడు ఒంటరిగా సపరేట్గా మాట్లాడుకుంటారు. అయితే నేనేం చెప్పాలనుకుంటానంటే, ఈ ఆడవాళ్ళు మాట్లాడుకుంటే ఆ ముఖ్యమైన విషయాలు, ఎవరు లేనప్పుడు మాట్లాడుకుంటే ఏకాంతంగా మాట్లాడుకునే విషయాలు నాశనానికి దారి తీరవచ్చు, నష్టానికి దారి తీయవచ్చు. వాళ్ళ గురించి వీళ్ళ గురించి, వీళ్ళ గురించి వాళ్ళ గురించి, వాళ్ళ ఇంట్లో ఇట్లా జరిగిందంటే ఈ ఇంట్లో జరిగిందనుకున్న చెప్పుకునే మాటలు నష్టానికి దారి తీయచ్చు. భార్యాభర్తలు ఒంటరిగా ఉన్నప్పుడు మాట్లాడుకునే మాటలు కూడా కొన్ని లాభాలు ఉండొచ్చు, కొన్ని నష్టాలకు దారి తీయవచ్చు, సమస్యలకు దారి తీయవచ్చు. ప్రేమికులు మాట్లాడుకుంటే, ఒంటరిగా మాట్లాడుకునే మాటలు అని నష్టాలకి తప్ప లాభం ఏముండదు వాళ్ళ మధ్యలో. వాళ్ళు ఒంటరిగా మాట్లాడుకుంటే నష్టాలు తప్ప ఇంక దేనికి ఉండదు. రాజకీయ నాయకులు మాట్లాడుకుంటే ఆ ఒంటరిగా ఉన్నప్పుడు, ఏకాంతంగా ఉన్నప్పుడు మాట్లాడుకునే మాటలు కూడా నష్టానికి దారి తీయవచ్చు, కొన్ని లాభాలకు దారి తీయవచ్చు. ఇంకా రకరకాల పరిస్థితుల్లో ఉండేవాళ్ళు ఒంటరిగా ఏకాంతంగా మాట్లాడుకునే మాటలు నష్టాలు ఉండొచ్చు, లాభాలు ఉండొచ్చు, మనం చెప్పలేం. అయితే ఈరోజు దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, దేవునితో ఏకాంతంగా మాట్లాడితే ఏం జరుగుతుంది? ఈరోజు అంశమే అది. యేసుప్రభు శిష్యులు వచ్చి అందరూ వెళ్ళిపోయారంట. వాళ్ళందరూ ప్రజలు ఉన్నప్పుడు అందరూ అడగల. అక్కడ ఏమని రాయబడింది? యేసుప్రభు దగ్గర ఆయన శిష్యులు వచ్చి ఏకాంతంగా అడిగారంట. అంటే ప్రజలందరూ ఉన్నప్పుడు అడగల ఆ విషయము. ప్రభా, ఎందుకు మేము వెళ్ళగొట్టలేకపోయాం, నువ్వు వెళ్ళగొట్టావు కదా అని ఆ జనాలు అక్కడ ఉన్నారు కదా, జనాల దగ్గరే అడగచ్చు కదా. వాళ్ళు ఒకవేళ అడగాలనుకుంటే అప్పటికప్పుడే అడగండి కదా, ప్రభా మేము రాత్రి అంతా ప్రార్థన చేసినాం, నువ్వేమి ఇప్పుడు వచ్చి ఒక మాటలో వెళ్ళగొట్టేసినావు ప్రభా, మేము ఎందుకు వెళ్ళగొట్టలేకపోయినాం, మీరు ఎందుకు వెళ్ళగొట్టినామని ఆ ప్రజల ముందే అడిగిండొచ్చు కదా. కానీ అడగలేదంట. వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత ఎవరు లేనప్పుడు ఏకాంతముగా వచ్చి యేసుప్రభు ఒక్కరే ఉన్నప్పుడు వచ్చి అడుగుతున్నారంట, అయ్యా నువ్వు వెళ్ళగొట్టావు కదా, మేమెందుకు వెళ్ళగొట్టలేకపోయాం. అంటే అది ఎంతో ఇంపార్టెంట్ విషయం కాబట్టే అందరూ వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు ఏకాంతంగా ఉన్నప్పుడు అడిగారు. ఈరోజు దేవుడు ఈ అంశం నుంచి మాట్లాడాలనుకుంటున్నాడు. అదేంటంటే, దేవునితో ఏకాంతంగా మాట్లాడితే ఏం జరుగుతుంది? ఇప్పుడు చెప్పాను, ఏకాంతంగా ఎప్పుడు మాట్లాడతాం, ఎందుకు మాట్లాడతాం, ఎప్పుడు మాట్లాడతాం, ఏ విషయాలను బట్టి మాట్లాడతాం? అది అత్యంత ప్రాముఖ్యమైన విషయం అయితేనే, ఇంపార్టెంట్ విషయం అయితేనే ఏకాంతంగా మాట్లాడతాం. అది కూడా వాళ్ళ జీవితంలో చాలా ఇంపార్టెంట్ విషయం. ఎందుకు? యేసు ప్రభు వాళ్ళు చెప్పినట్టే యేసు ప్రభు చెప్పాడు, కానీ వీళ్ళు చేస్తే ఆ దైవం వెళ్ళిపోవాలా, యేసు ప్రభు మాత్రం వెళ్ళగొట్టేసినాడు. వీళ్ళకి అర్థం కావట్లా, అరే మనం కూడా ఇలాంటి ప్రార్థన చేసాం కదా, మరి మనం ఎందుకు వెళ్ళగొట్టలేకపోయాము, ఆయన ఎలా వెళ్ళగొట్టాడు, ఇది చాలా చాలా ప్రముఖమైనదే మన జీవితంలో అనేసి వాళ్ళు ఏమనుకున్నారు, ఎంత ప్రాముఖ్యమైన విషయాన్ని మనం ఒంటరిగా అడగాల అనే విషయంలో వచ్చారు. అంటే ఏకాంతముగా దేవునితో ఎప్పుడు మాట్లాడదామంటే, ఎవరితో అయినా సరే, దేవునితో అయినా సరే, అది ఎంతో ప్రాముఖ్యమైన విషయం అయితే, ఇంపార్టెంట్ విషయం అయితే, అత్యవసర విషయం అయితేనే మనం ఏకాంతంగా ఎవరితో అయినా మాట్లాడతాం. ముందు చెప్పినట్లు ఆ ఇద్దరు ఆడవాళ్ళు కావచ్చు, భార్యాభర్తలు కావచ్చు, ప్రేమికులు కావచ్చు, మరి ఎవరైనా కావచ్చు, అది ఎంతో ప్రాముఖ్యమైన విషయం అయితేనే దాన్ని ఒంటరిగా మాట్లాడతాం. ఈ అంశం నుంచి దేవునితో ఆ ప్రాముఖ్య
ముఖ్యమైన విషయాల్ని ఒంటరిగా మాట్లాడితే ఏం జరుగుతుంది అనేది మనం తెలుసుకోవాలి. మనం ఇలాగ అందరితో మాట్లాడతాం కదా ఒంటరిగా. ఇప్పుడు చెప్పినట్లు ఆడవాళ్ళతో మాట్లాడుకుంటారు, ఫ్రెండ్స్తో వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడుకుంటారు, తర్వాత భార్యాభర్తలు మాట్లాడుకుంటారు, స్నేహితులు మాట్లాడుకుంటారు, ప్రేమికులు మాట్లాడుకుంటారు. ఇలా అందరితో ఒంటరిగా మాట్లాడతారు కదా. అయితే యేసు ప్రభుతో ఏకాంతంగా నువ్వు మాట్లాడితే ఏం జరుగుతుందో నువ్వు తెలుసుకోవాలి. అది తెలుసుకుంటే యేసు ప్రభుతో ఏకాంతంగా మాట్లాడడం ఎంత విలువైనదా, ఎంత గొప్పదా అనేది మనందరికీ అర్థమవుతుంది. సో యేసు ప్రభు వారితో ఏకాంతంగా మాట్లాడితే ఏం జరుగుతుంది అనేది అంశం. అందులో చాలా ఉన్నాయి. అయితే నాకు అంత టైం లేదు కాబట్టి ఈరోజు మాకు ఇంకో మీటింగ్ ఉంది కాబట్టి 3 విషయాలు చెప్పేసి ముగించేయాలనుకుంటున్నాను. యేసు ప్రభుతో ఒంటరిగా మాట్లాడితే ఏం జరుగుతుంది అనేది. అందులో మొట్టమొదటి ఇప్పుడే చదివిన అంశం నుంచి నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, వీళ్ళు చేయలేని కార్యాన్ని యేసు ప్రభు చేశాడు. అక్కడ వీళ్ళు దయ్యం వెలగొట్టలేకపోయినారు. యేసు ప్రభు అదే మాట చెప్పేసి దయ్యాన్ని వెలగొట్టేసినాడు. అప్పుడు వీళ్ళు యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఏకాంతముగా ఉన్నప్పుడు యేసు ప్రభుని అడిగారు, ప్రభువా నువ్వు వెలగొట్టినట్లు మేమెందుకు వెళ్ళగొట్టలేకపోయాము అని చెప్పినప్పుడు యేసు ప్రభు అలా వెళ్ళగొట్టడానికి గల కారణం ఏదో చెప్పాడా లేదా? దేని చేత ఆయన వెళ్ళగొట్టాడో ఆ కారణాన్ని వాళ్ళకి చెప్పాడు. దేని చేత దయ్యాన్ని ఆ బిడ్డను వదిలేసి వెళ్ళిపోయిందో, ఆ రోగం బాగా అయిపోయిందో యేసు ప్రభు చెప్పాడు. అంటే మొట్టమొదటిగా నేను చెప్పాలనుకున్నానంటే, నువ్వు యేసు ప్రభుతో దేవునితో ఏకాంతముగా మాట్లాడితే నీకు కావలసిన కారణాలన్నీ దొరుకుతాయి. దేనివల్ల ఇలా జరిగింది, దేనివల్ల ఇట్లా వచ్చింది, అది నష్టమైనా సరే లాభమైనా సరే. ఒకవేళ నష్టం వచ్చింది, వ్యాధి వచ్చింది, అనారోగ్యం వచ్చింది, నింద వచ్చింది, అవమానం వచ్చింది, నువ్వు దేవుని దగ్గర పోయి ప్రభువా ఈ వ్యాధి రావడానికి గల కారణం ఏంటి అని నువ్వు ఏకాంతంగా అడిగావు అనుకో, దేవుడు చెప్తాడు. అనారోగ్యం వచ్చింది, ప్రభువా ఈ అనారోగ్యం రావడానికి గల కారణం ఏంటని ఏకాంతంగా అడిగినావు అనుకో, చెప్తాడు. ఈ నింద అవమానం రావడం గల, ఈ సమస్య రావడం గల కారణం అడిగావు అనుకో, ఏకాంతంగా పోయి దేవుడు చెప్తాడు. లేకపోతే నీకు ఒక లాభం వచ్చింది, సంతోషం వచ్చింది, ఎప్పుడు చూడని అద్భుతం జరిగింది, ఎన్నడూ చూడని అద్భుతం ఆశ్చర్యకార్యం జరిగింది, నువ్వు ఏకాంతంగా ప్రభువా నేను ఎప్పుడు ఇలాంటి కార్యం జరగలేదే, ఇలాంటి అద్భుతాన్ని చూడలేదే, ఇలాంటి లాభాన్ని చూడలేదే, ఎందుకు ఇలా జరిగింది నువ్వు ఏకాంతంగా పోయి అడిగితే దానికి ఎందువలన అది వచ్చిందో దానికి కారణాన్ని, ఆ రీజన్ని దేవుడు చెప్తాడు. మన జీవితంలో కూడా ఇలాంటి విషయాలు ఉంటాయి. ఆ సమస్యలు కావచ్చు, రోగాలు కావచ్చు, ఇబ్బందులు కావచ్చు, నిందలు కావచ్చు, అవమానాలు కావచ్చు, లేకపోతే అద్భుతాలు కావచ్చు, ఆశ్చర్యకార్యాలు కావచ్చు, మనం ఎప్పుడు చూడని సంగతులు కావచ్చు, ఎప్పుడు జరగని సంగతులు కావచ్చు. అవి జరిగినప్పుడు అవి ఎందుకు జరిగాయో మనకు తెలియకపోయిండొచ్చు. ఆ శిష్యులకి ఎలాగైతే ఆ దయ్యం ఎందుకు వెళ్ళిపోయిందో వాళ్ళకి తెలియదు. అలాగే మన జీవితంలో కొన్ని వచ్చేవి, కొన్ని సంభవించేవి మనకు తెలియకపోయిండొచ్చు. అవి సడన్గా వచ్చేసి ఉండొచ్చు, అకస్మాత్తుగా వచ్చేసి ఉండొచ్చు. అలాంటి ఎందుకు వచ్చాయో, ఎలా వచ్చాయో తెలియని పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు, అలాంటి పరిస్థితుల్లో మనం ఏకాంతముగా దేవుని అడిగితే, ప్రభువా దీనికి కారణం ఏంటి అని అడిగితే యేసు ప్రభువారు దానికి ఏ కారణం ఉందో నీకు ఖచ్చితంగా చెప్తాడంట. అది ఎలాంటి విషయమైనా సరే, ఏ విషయమైనా సరే, దేనికి సంబంధించిన విషయమైనా సరే, దానికి గల కారణాన్ని యేసు ప్రభువారు నీకు చెప్తారు. మొట్టమొదటి ఏంటి, నువ్వు యేసు ప్రభువారితో ఏకాంతంగా మాట్లాడితే నీ జీవితంలో సంభవించే దేనికైనా సరే కారణాన్ని ఆయన చెప్తాడు. రెండోది చూద్దాం, యేసు ప్రభువారితో ఏకాంతంగా మాట్లాడితే ఏం జరుగుతుంది. నిర్గమకాండము 19వ అధ్యాయము 18, 19 నేను చదువుతాను, మీరు వినండి. యెహోవా అగ్నితో సీనాయి పర్వతం మీదకి దిగి వచ్చినందున అదంతయు ధూమమయమై ఉండెను. దాని ధూమము కొలిమి ధూమ వలె లేచెను. పర్వతమంతయు మిక్కిలి కంపించెను. ఆ బూర ధ్వని అంతకంతకు బిగ్గరగా మ్రోగెను. మోషే మాట్లాడుచుండగా దేవుడు కంఠస్వరము చేత అతనికి ఉత్తరం ఇచ్చుచుండును. యెహోవా సీనాయి పర్వతం మీదకి అనగా ఆ పర్వత శిఖరం మీదకి దిగి వచ్చెను. యెహోవా పర్వత శిఖరం మీదకి రమ్మని మోషేను పిలువగా మోషే ఎక్కిపోయెను. ఇప్పుడు 20, దేవుడు ఈ ఆజ్ఞలన్నీ వివరించి చెప్పెను.
ఇక్కడ జరిగిన సందర్భం ఏంటంటే ప్రజలు, దేవుని ప్రజలు 420 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో బందీలుగా ఉన్నారు, బానిస బ్రతుకుల్లో బ్రతుకుతున్నారు. యేసు ప్రభువారు వాళ్ళ కష్టమును శ్రమను ఆ బానిస బ్రతుకును చూసి ఆ ఐగుప్తు దేశంలో నుంచి మోషే అనే నాయకుని నియమించి వాళ్ళందరినీ 30 లక్షల మందిని బయటకు తీసుకొని వస్తాడు. తీసుకొని వచ్చిన తర్వాత సీనాయి పర్వతం అనే పర్వతం దగ్గరకు వచ్చిన తర్వాత ఆ ప్రజలందరినీ కింద ఉండమని చెప్పి యేసు ప్రభు మోషేని పిలుస్తాడు. సీనాయి పర్వతం మీదకి రా, నేను నీతో మాట్లాడతాను, నువ్వు అక్కడవే రావాలా అని చెప్తాడు. చెప్పిన తర్వాత ఈ మోషే దేవుడు చెప్పాడని చెప్పేసి వీళ్ళందరినీ కింద ఉండమని చెప్పేసి ఈయన ఒక్కడే ఆ సీనాయి పర్వతం మీదకి వెళ్తాడు. ఎప్పుడైతే మోషే ఆ సీనాయి పర్వతం మీదకి వెళ్తాడో యేసు ప్రభు వారు కూడా ఆకాశంలో నుంచి పరలోకం నుంచి ఆ సీనాయి పర్వతం మీదకి దిగి వస్తాడు. అది ఎలాగ దిగి వచ్చాడో, దిగి వచ్చిన సందర్భం ఎలా ఉండిందో అక్కడ రాయబడి ఉంది. ఆ భయంకరమైన అగ్ని ఎలాగొచ్చిందో, పొగ ఎలాగొచ్చిందో అది అక్కడ రాయబడింది. అంతా నేను చెప్పాలనుకోలేదు. కానీ యేసు ప్రభు వారు ఆ సీనాయి పర్వతం మీదకి వచ్చారు. మోషే గారు ఒంటరిగా ఏకాంతంగా యేసు ప్రభు దగ్గరికి వెళ్ళారు. ఎప్పుడైతే ఒంటరిగా ఏకాంతంగా యేసు ప్రభు దగ్గరికి ఆ మోషే గారు వెళ్ళారో యేసు ప్రభు వారు ఆయనకి ఆజ్ఞలు ఇస్తున్నాడంట. నువ్వు ఈ ఆజ్ఞలు, నేను చెప్పే ఆజ్ఞలని 10 ఆజ్ఞలు ఉన్నాయి కదా, ఆ 10 ఆజ్ఞలు ఉన్నాయి కదా, ఆ 10 ఆజ్ఞల్ని మోషే గారికి ఇచ్చి ఇవి నువ్వు తీసుకెళ్ళి ప్రజలందరికీ చెప్పి నా ఆజ్ఞల ప్రకారము జీవించమని చెప్పు. ఏది చేస్తే మంచిది, ఏది చేస్తే చెడ్డది, ఏది చేస్తే నీకు లాభం జరుగుతుంది, ఏది చేస్తే మీకు నష్టం జరుగుతుందనే ఒక ఆజ్ఞలను రాసి మోషే ద్వారా ఇచ్చి పంపించాడంటే యేసు ప్రభు. మోషే గారు ఆ ఆజ్ఞలు తీసుకొని వచ్చేసాడు. ఆ ప్రజలందరికీ చెప్పాడు, ఇలా చేయాలి, ఇలా చేయకూడదు, ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు, ఇలా మాట్లాడాలి, ఇలా మాట్లాడకూడదు, ఇలా ప్రవర్తించాలి, ఇలా ప్రవర్తించకూడదు అని చెప్పి దేవుడు యేసు ప్రభు ఏమైతే చెప్పాడో ఆ మాటలన్నీ అక్కడ ఉన్న ప్రజలందరికీ చెప్పాడు. ఆ మాటల ప్రకారం ఆ ప్రజలు జీవించారు. ఇందులో నుంచి నేనేం చెప్పాలనుకున్నానంటే యేసు ప్రభు వారితో మోషే గారు ఏకాంతంగా మాట్లాడినప్పుడు యేసు ప్రభు ఏం చేశాడంట, ఏమిచ్చాడంట, నీ జీవితము ఏం చేస్తే బాగుంటుంది, ఏం చేస్తే చెడిపోతుంది, ఏం చేస్తే నీకు మేలు జరుగుతుంది, ఏం చేస్తే నీకు కీడు జరుగుతుంది, ఏం చేస్తే నీకు మంచి పేరు వస్తుంది, ఏం చేస్తే నీకు చెడ్డ పేరు వస్తుంది అనే ఆ ఆజ్ఞలని, ఆ విషయాల్ని దేవుడు మోషేతో చెప్పాడంట. అంటే రెండోదిగా నువ్వు ఎప్పుడైతే యేసు ప్రభు వారితో ఏకాంతంగా మాట్లాడతావో రెండోదిగా నీ జీవితంలో జరిగేది ఏంటంటే నీ జీవితము ఏం చేస్తే చెడిపోతుంది, ఏం చేస్తే బాగోతుంది, ఏం చేస్తే నీకు మేలు జరుగుతుంది, ఏం చేస్తే నీకు కీడు జరుగుతుంది, ఏం చేస్తే నీకు మంచి పేరు వస్తుంది, ఏం చేస్తే నీకు చెడ్డ పేరు వస్తుంది, ఏం చేస్తే నీకు లాభం వస్తుంది, ఏం చేస్తే నీకు నష్టం వస్తుంది, ఏం చేస్తే నువ్వు బాగుపడతావు, ఏం చేస్తే నీకు చెడిపోతావు అనే విషయాల్ని యేసు ప్రభు వారు నీకు తెలియజేస్తారంట. ఎప్పుడు? ప్రతిరోజు తెలియజేస్తాడు. నువ్వు కానీ ఏకాంతంగా యేసు ప్రభుతో గడిపితే ఆ రోజు నీ బ్రతుకు, ఆ రోజు నువ్వు ఏం చేస్తే నీకు ఏం జరుగుతుంది, మేలు జరుగుతుందా, కీడు జరుగుతుందా, మంచి జరుగుతుందా, చెడు జరుగుతుందా, లాభం వస్తుందా, నష్టం వస్తుందా అనేది యేసు ప్రభు నీకు ప్రతిరోజు తెలియజేస్తాడు. ఎప్పుడు? నువ్వు ఏకాంతంగా ఆయనతో మాట్లాడితే. రెండోది. మూడోది చెప్పేసి ముగించేద్దాం. మూడోది చూడండి, ఆదికాండం 32వ అధ్యాయం 10-11 నేను చదువుతాను, మీరు వినండి. నీవు నీ సేవకుని చేసిన సమస్తమైన ఉపకారముకు సమస్త సత్యమునకు అపాత్రుడును. ఎట్లనగా నా చేతి కర్రతో మాత్రమే ఈ యోర్దానును దాటితిని. ఇప్పుడు నేను 2 గుంపులైతిని. నా సహోదరుడైన ఏసావు చేతి నుండి దయచేసి నన్ను తప్పించుము. అతడు వచ్చి పిల్లలతో తల్లిని నన్ను చంపునేమో అని అతనికి భయపడుచున్నానని చెప్పాను. ఇప్పుడు 21-22. అతడు కానుకను తనకు ముందుగా పంపించి తాను గుంపులో ఆ రాత్రి నిలిచెను. ఆ రాత్రి అతడు లేచి తన 2 భార్యలను, తన 2 దాసీలను, తన 11 మంది పిల్లలను తీసుకొని యబ్బోకు రేవి దాటిపోయెను. యాకోబు వారు తీసుకొని ఆ ఏరు దాటించి తనకు కలిగిన సమస్తం అంతా పంపివేసెను.
యాకోబు ఒక్కడు మిగిలిపోయెను. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. ఇక్కడ జరిగిన సమయం ఏంటంటే యాకోబు వ్యక్తి గురించి రాయబడింది. ఈ యాకోబు ఏం చేస్తాడంటే, యాకోబుకు అన్న ఉన్నాడు, అతని పేరు ఏషావు. ఏం పేరు? ఏషావు. ఇతను ఏం చేస్తాడంటే చిన్నప్పుడు ఆ ఏషావును మోసం చేసేసి అతనికి రావాల్సిన ఆశీర్వాదాన్ని మోసం చేత ఇతను సంపాదించుకుంటాడు. వాళ్ళ అన్నకు ఆ విషయం తెలిసిపోతుంది, ఇది నా దగ్గర మోసం చేసినాడు అని. చంపేయాలని పగ పెట్టుకుంటాడు వాళ్ళ అన్న. అయ్యో మా అన్నకు తెలిసిపోయింది నేను మోసం చేసినానని, మా అన్న నన్ను చంపేయాలని పగ పెట్టుకోవాలని చెప్పేసి వాళ్ళ అన్నకు భయపడి పారిపోయి వచ్చేస్తాడు వేరే దేశానికి. వేరే దేశానికి వచ్చేసి అక్కడ 20 సంవత్సరాలు ఆ దేశంలో ఉండి బాగా భూములు, గొర్రెలు, మేకలు, పశువులు అన్నీ సంపాదించుకుంటాడు. 2 భార్యలను పెళ్లి చేసుకుంటాడు. దాసీలు ఉంటారు, వాళ్ళ వల్ల ఇతనికి 12 మంది బిడ్డలు పుడతారు. ఆ దాసీల వల్ల 2 భార్యల వల్ల. తర్వాత యేసు ప్రభు వారు కలలో ప్రత్యక్షమయ్యి నువ్వు లేచి మీ ఇంటికి వెళ్ళిపో, నేను నిన్ను కాపాడుతాడని చెప్తాడు. సరే దేవుడు చెప్పాడని చెప్పేసి తన 2 భార్యలను, తన పిల్లల్ని, తన కలిగిన సమస్తాన్ని తీసుకొని సొంత ఊరికి బయలుదేరుతాడు. సొంత ఊరికి బయలుదేరి బాగా సంపాదిస్తే ఆస్తి డబ్బులు అంతా వచ్చింది. కానీ అక్కడ ఏసావు అనే వాళ్ళ అన్న ఉన్నాడు. ఇతనికి తెలుసు మా అన్న నేను మోసం చేయవచ్చున్నాను, ఆడు ఇంకా పగతో ఉన్నాడేమో, నేను చాలా ఆస్తి సంపాదించినాను కదా, ఈ ఆస్తిలో కొంచెము మా అన్నకు పంపించి డబ్బులు కొంచెం పంపించి కొంచెం శాంతి పరుద్దామని చెప్పేసి ఆ ఆస్తిలో సంపాదించిన ఆస్తిలో కొంచెము ఒక కానుకలు తీసుకొని అలా సేవకుల ద్వారా పంపిస్తాడు. పని మనుషుల ద్వారా మా అన్నకి ఇచ్చేసి నేను వస్తానని చెప్పండి అని చెప్తారు. ఆ 2 సేవకులు పోయి ఏం చేస్తారంటే ఆస్తిని మన చేతికి ఇచ్చేసి తిరిగి యాకోబు దగ్గరికి వస్తారు. యాకోబు దగ్గరికి వచ్చి ఏం చెప్పినాడు మా అన్న అంటే, ఏమయ్యా మేము కానుక ఇచ్చినాము, మీ అన్న 400 మందిని వేసుకొని వస్తానని చెప్తాడు. 400 మందిని వేసుకొస్తాను గజగజ ఉనికిపోతాయి. అమ్మో మా అన్న 400 వేసుకొస్తాడు, ఇంకా పగ పోలేదు, పగ తీరలేదు, నన్ను చంపేస్తాడు, ఇంకా ఆ పగ అట్లోనే ఉంటుందని చెప్పేసి గడగడ ఉనికిపోతాడు. గడగడ ఉనికిపోయి యేసు ప్రభు దగ్గర ప్రార్థన చేస్తాడంట. అందరినీ పంపించేశాడంట. అక్కడ ఉండే తన భార్యని, బిడ్డల్ని అందరినీ పంపించి అక్కడ రాయడమాట. అందరినీ ఆ రేవు దాటించిన తర్వాత యాకోబు ఒక్కడే మిగిలిపోయాడంట. ఎంతమంది? ఒక్కడే మిగిలిపోతే ఆ ఒక్కడు ఒక ఆయనతో తెల్లవారుల వరకు పెనుగులాడాడంట. ఆయన ఎవరంటే యేసు ప్రభు. దాని కింద ఉంటుంది, ఇప్పుడు టైం లేదు కాబట్టి నేను చెప్తున్నాను. దేవునితో ఆ ఒక్కడే మాట్లాడుతున్నాడంట, ఏకాంతంగా మాట్లాడుతున్నాడు. అయ్యా ఇదిగో నేను ఇలా చేశాను, ఇలా చేసి ఇలాగ వచ్చాను, ఇప్పుడు నువ్వు పొమ్మని చెప్పేసి ఊరికి పోదాం అనుకుంటే మా అన్న 400 మందితో వచ్చేస్తానంట. మా అన్నే కానీ వస్తే ఆ పక్కన పెట్టుకుంటాడు, నన్ను, నా భార్యని, నా బిడ్డల్ని అందరినీ చంపేస్తాడయ్యా, నువ్వు కనికరం చూపించి నీ మాట చెప్పని నేను వస్తున్నాను అని చెప్పేసి ప్రార్థన చేస్తాంట. అంటే ఏకాంతంగా ఆయనతో గడుపుతాడంట. నేను చదువుతాను వినండి, ఆ తర్వాత ఏం జరిగిందో. 26. ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మని పోనిమ్మని చెప్పగా అతడు నీవు నన్ను ఆశీర్వదించితే గాని నిన్ను పోనీనను. ఇప్పుడు 29. అప్పుడు యాకోబు నీ పేరు దయచేసి తెలుపమనను. అందుకు ఆయన నీవు ఎందు నిమిత్తము నా పేరు అడిగితివని చెప్పి అక్కడ అతని ఆశీర్వదించెను. యాకోబు నేను ముఖాముఖిగా దేవుని చూచి తిని అయినను నా ప్రాణము దక్కినదని ఆ స్థలమునకు పెనియేలు అని పేరు పెట్టెను. ఇప్పుడు 33వ అధ్యాయము 4వ వచనం నేను చదువుతానండి. అప్పుడు ఏసావు అతన్ని ఎదుర్కొని పరిగెత్తి అతనిని కౌగిలించుకొని అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. వారిద్దరూ కన్నీరు విడిచిరి. ఎప్పుడైతే ఈ యాకోబు ఏకాంతముగా ప్రార్థన చేశాడు, ప్రభా చంపేయడానికి వచ్చేస్తున్నాడు, ప్రభా నన్ను, నా బిడ్డల్ని, నా భార్యని చంపేస్తాడయ్యా, నా ఆస్తి అంతటిని చంపేస్తాడయ్యా, నువ్వు కృప చూపించయ్యా అని చెప్పేసి ఎప్పుడైతే ఏకాంతంగా ప్రార్థన చేశాడో యేసు ప్రభు అతనితో మాట్లాడాడంట, అతన్ని ఆశీర్వదించాడంట. ఆశీర్వదించిన తర్వాత ఏమైందంటే ఉదయం అయిపోయింది. ఉదయం అయిపోతేనే వాళ్ళన్న అక్కడి నుంచి పరిగెత్తకుండా వస్తా అన్నాడు. ఈ ఏసావేమో ఈ యాకోబుకేమో భయం గడగడ వణికిపోతున్నాడు. యాక్చువల్గా వాళ్ళన్న ఏం చేయడానికి వస్తున్నాడు, ఇతను చంపేయడానికి వస్తున్నాడు చేసిన మోసాన్ని బట్టి. కానీ ఇతను ఏం చేసినాడు, రాత్రి ఏకాంతంగా దేవునితో పోయి మాట్లాడినాడు. ఏకాంతంగా ఎప్పుడైతే దేవునితో పోయి మాట్లాడాడో అక్కడ జరిగిన మనం చదివిన దాంట్లో ఏమిటంటే ఆ చంపడానికి వస్తున్న ఏసావు
ఆ ఉదయకాలం మందు ఏం జరిగిందంటే వాళ్ళ తమ్ముడు చూసి ప్రేమ పొంగుకొచ్చేసిందంట. ప్రేమ పొంగుకొచ్చేసి వాళ్ళ తమ్ముడి మీద పడి నా తమ్ముడా ఎన్ని రోజులైందా నిన్ను చూసి అని చెప్పేసి మెడ మీద పడి ముద్దు పెట్టుకుని ఏడుస్తాడంట. మన భాష చెప్పాలంటే మన పిల్లలు ఎవరన్నా మన అమ్మలు ఎవరన్నా 2-3 సంవత్సరాలు కోవిడ్ పోయి 2-3 సంవత్సరాల తర్వాత కోవిడ్ నుంచి వస్తేనే ఇంకెట్లుంటుంది మనమ్మ, అయ్యో మాయమ్మ, అయ్యో నాకు మాడ, అయ్యో ఎన్ని రోజులు అయిపోయింది చేసి మెడ మీద ఏడ్చేస్తామా లేదా, ఎన్ని రోజులైంది నిన్ను చూసేనే, ఈడు పోయి ఎన్ని రోజులైంది 20 సంవత్సరాలు అయింది. ఇంకెంత గొప్ప ఎంత ఏడ్చింటారో, ఎంత మెడ మీద బుడ్డి. ఇప్పుడంటే వాట్సాప్ ఫోన్లు ఉన్నాయి, చూసుకొని మాట్లాడుకుంటున్నాం మనము. కోయిట్లో ఉన్నాయి ఆడినా సరే మగ రోజు మాట్లాడుకున్నాం గంటలు. కానీ ఆ కాలంలో ఏమీ లే. ఒకసారి ఎక్కడైనా ఊరికి వెళ్ళిపోతే మళ్ళీ తిరిగి వచ్చిందో వాళ్ళ ముఖం చూసేదిలే, కనీసం మాటలు కూడా లే. ఎందుకు ఇప్పుడు అంటే ఫోన్లు ఉన్నప్పుడు ఆ ఫోన్లు కూడా ఏం లే. పూర్వకాలంలో ఉత్తరాలు ఉండేవి, ఆ ఉత్తరాలు కూడా లే. అంటే ఒకసారి ఎవరైనా వేరే ఊరికి వెళ్ళిపోతే మళ్ళీ తిరిగి వచ్చేందరూ వాళ్ళ ముఖం చూడడం, వాళ్ళ మాట కూడా వినిపించదు. అలాంటిది 20 సంవత్సరాలు తన తమ్ముడు వచ్చింది చూసి ఆ పగంతా పోయిందంట. పోయి మెడ మీద పట్టుకొని ఏడ్చేస్తానంటే, ఇద్దరు ఏడ్చేస్తానంట. అయ్యా అన్న నిన్ను చూసి ఎన్ని రోజులు అయిందని. అన్నయ్య తమ్ముడు ఏడుస్తుంటే తమ్ముడు చూసి తమ్ముడు నిన్ను చూసి ఎన్ని రోజులు అయిందిరా అని చెప్పేసి తమ్ముడు ఇద్దరు ఏడ్చుకున్నారంట. ప్రేమ పొంకొచ్చేసి ఇద్దరు. అలా జరిగింది. నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, యాక్చువల్గా ఆ ఏసావు ఆ పగతో యాకోబుని చంపేయాల. ఎందుకు? ఆశీర్వాదాన్ని కొట్టేశాడు, రావాల్సిన అంతటినీ ఈ మోసం చేసి సంపాదించుకొని మోసం చేసి వెళ్ళిపోయినాడు. చంపేయడానికే వచ్చిన ఈ ఏసావు సడన్గా ఎక్కువ ప్రేమ వచ్చేసి ముద్దు పెట్టుకునే అంత ఏడ్చేంత ప్రేమ రావడానికి గల కారణం ఏంటంటే, ఈ యాకోబు ఆ రోజు రాత్రి ఏకాంతంగా దేవునితో ప్రార్థన చేశాడంట. ఎప్పుడైతే ఏకాంతంగా ప్రార్థన చేశాడో రాత్రి పరిస్థితిని మార్చేసినాడు యేసుప్రభు. ఒకవేళ ఆ ఏకాంత ప్రార్థన లేకపోతే ఆ మరుసటి రోజు ఉదయము చంపేసినాడు వచ్చేసి, అతను అనుకున్నట్లే. అయితే ఎప్పుడైతే ఆ రాత్రి ఏకాంతంగా ప్రార్థన చేసినాడో ఆ చావు నుంచి రక్షింపబడ్డాడు. అంటే మూడోదిగా నువ్వు ఎప్పుడైతే ఏకాంతముగా ఆయనతో మాట్లాడతావో, మూడోదిగా నీకేం జరుగుతుందంటే నువ్వు శ్రమల నుంచి రక్షింపబడతావు, ఇబ్బందుల నుంచి కాపాడబడతావు, ఇరుకుల నుంచి కాపాడబడతావు, భయంకరమైన పరిస్థితుల నుంచి కాపాడబడతావు. అతనికి భయంకరమైన పరిస్థితి యాకోబుకి, అలా వచ్చి చంపేసే పరిస్థితి. కానీ ఎప్పుడైతే యేసు ప్రభుతో ఏకాంతంగా మాట్లాడాడో ఏం జరిగింది? శ్రమల నుంచి కాపాడబడ్డాడు. 3 విషయాలు చెప్పా. యేసు ప్రభు వారితో ఏకాంతముగా మాట్లాడితే ఏం జరుగుతుంది? మొట్టమొదటిగా నీ జీవితంలో ఏం జరిగినా సరే దానికి నీ కారణం తెలియకపోయి ఉండొచ్చు, కానీ యేసు ప్రభుతో మాట్లాడితే దానికి గల కారణము తెలిసిపోతుంది. రెండోదిగా యేసు ప్రభు వారితో నువ్వు ఏకాంతంగా మాట్లాడితే నీ జీవితంలో ఏం చేస్తే నీకు మేలు జరుగుతుంది, ఏం చేస్తే నీకు కీడు జరుగుతుంది, ఎలా ఉంటే నీకు మంచి పేరు వస్తుంది, ఎలా ఉంటే నీకు చెడ్డ పేరు వస్తుంది, నువ్వు ఏం చేయాలా ఏం చేయకూడదు, ఎలా ఉండాలా ఎలా ఉండకూడదని యేసు ప్రభువారు నీకు తెలియజేస్తారు ప్రతిరోజు. మూడోదిగా యేసు ప్రభువారితో నువ్వు ఏకాంతముగా మాట్లాడితే నీకు వచ్చే శ్రమల నుంచి, ఇబ్బందుల నుంచి, ఇరుకుల నుంచి, భయంకరమైన పరిస్థితుల నుంచి నువ్వు కాపాడబడతావు, రక్షింపబడతావు. అవి ఎలాంటి శ్రమలైనా కావచ్చు, అవి వ్యాధులే కావచ్చు, అప్పులే కావచ్చు, ఆర్థిక సమస్యలే కావచ్చు, భయంకరమైన మంత్రతంత్ర శక్తులే కావచ్చు, దయ్యపు చేష్టలే కావచ్చు, మరి ఏమైనా కావచ్చు. భయంకరమైన పరిస్థితుల నుంచి నువ్వు కాపాడబడతావు, రక్షింపబడతావు ఏకాంతంగా యేసు ప్రభుతో మాట్లాడితే. మరి ఈ రాత్రికాల సమయంలో దేవుడు ఏమడుగుతున్నాడంటే, అసలు నువ్వు ఏకాంతంగా యేసు ప్రభుతో మాట్లాడుతున్నావా? అది ఏకాంతంగా మాట్లాడితే ఈ 3 లాభాలు ఇందులోనే చెప్పాను కదా. అసలు నువ్వు ఏకాంతంగా యేసు ప్రభుతో మాట్లాడుతున్నావా? అనుభవం నీకుందా? నువ్వు నీ ఇరుగు పొరుగు వాళ్ళతో, ఆ ఆడవాళ్ళతో, ఈ మగవాళ్ళతో ఏకాంతంగా మాట్లాడుతున్నావు కదా. నీ భార్యతో, నీ భర్తతో, నీ పిల్లలతో, నీ కుటుంబ సభ్యులతో ఏకాంతంగా మాట్లాడుతున్నావు కదా. నీ స్నేహితులతో ఏకాంతంగా మాట్లాడుతున్నావు కదా. నువ్వు ప్రేమించిన వ్యక్తులతో ఏకాంతంగా మాట్లాడుతున్నావు కదా. యేసు ప్రభుతో ఏకాంతంగా మాట్లాడుతున్నావా? వాళ్ళందరూ నీ జీవితానికి నష్టం చేసేవాళ్ళే. వాళ్ళ వల్ల ఏ లాభమో నీకు
లేదు. అయితే యేసు ప్రభు వారితో నువ్వు ఏకాంతంగా మాట్లాడితే నీకు అన్నీ లాభమే ఉంటుంది తప్ప నష్టమే ఉండదు. మరి నువ్వు యేసు ప్రభుతో ఏకాంతంగా మాట్లాడుతున్నావు, ఒక్క రోజులో కనీసం 5 నిమిషాలన్నా ఏకాంతంగా మాట్లాడుతున్నావు. ఏకాంతంగా మాట్లాడడం అంటే ఏంది? ఎవ్వరూ లేకుండా నువ్వే ఉండడం యేసు ప్రభుతో. నువ్వు ప్రార్థనతో మాట్లాడతావు, పాటతో మాట్లాడతావు, వాక్యం వింటా మాట్లాడతావు, అది సంబంధం లే. ఎవ్వరు ఉండకూడదు, నీ భర్త ఉండకూడదు, నీ భార్య ఉండకూడదు, నీ పిల్లలు ఉండకూడదు, నీ స్నేహితులు బంధువులు ఎవ్వరు ఉండకూడదు. నువ్వు యేసు ప్రభు మాత్రమే ఉండాలి. ఈ విషయాలు 3 విషయాలు చెప్పాయి కదా. శిష్యులు యేసు ప్రభు మాత్రమే ఉన్నారు, మళ్ళీ ఎవ్వరు లేరు. మోషే యేసు ప్రభు మాత్రమే ఉన్నారు, మళ్ళీ ఎవ్వరు లేరు. యాకోబు యేసు ప్రభు మాత్రమే ఉన్నారు, ఇంకెవ్వరు లేరు. కొంతమంది భార్య భర్తలు కలిసి ప్రార్థన చేస్తుంటారు, మంచిదే. కుటుంబ ప్రార్థన ఉంటుంది, మంచిదే. ఇట్లా కుటుంబ కూడికలో ఉంటుంది, మంచిదే. మందిర ప్రార్థనలు ఉంటాయి, మంచిదే. ఇవన్నిటికంటే మించినది ఏకాంతమైన ప్రార్థన. అది ఉందా నీ జీవితంలో? అదే శ్రేష్టం. ఇవన్నీ రెండోది ఇంపార్టెన్స్ అన్నమాట. నీ కుటుంబ ప్రార్థన కావచ్చు, నీ కుటుంబ సభ్యులతో కూర్చొని ప్రార్థన చేయడం కావచ్చు, ఇలా కుటుంబ ప్రార్థన కావచ్చు, నీ భార్య భర్త పిల్లలు కలుసుకొని చేసే ప్రార్థన కావచ్చు, ఆదివారం సంఘంలో వచ్చి అందరూ సంఘంగా కూడా చేసే ప్రార్థన కావచ్చు. ఇవి రెండో ఇంపార్టెన్స్. మొట్టమొదటి ఇంపార్టెన్స్ ఏంటంటే నువ్వు యేసు ప్రభుతో ఏకాంతంగా చేసే ప్రార్థన, లేకపోతే యేసు ప్రభుతో మాట్లాడటం. అది నీ జీవితంలో ఉందా? ప్రతిరోజు యేసు ప్రభుతో నువ్వు ఏకాంతంగా మాట్లాడుతున్నావా? ఏకాంతంగా మాట్లాడే వాళ్ళకి ఇవి మాట్లాడడానికి ఏం జరగవు. యేసు ప్రభుతో ఎవరైతే ఏకాంతంగా మాట్లాడతారో వాళ్ళకే వాళ్ళ జీవితంలో ఏం జరిగినా సరే రీజన్లు బయలుపరుస్తాడు, కారణాలు తెలియజేస్తాడు. ఏం చేస్తే మంచి జరుగుతుంది, ఏం చేస్తే చెడు జరుగుతుంది, ఎలా ఉండాలి, ఎలా అనకూడదా అనే విషయాలన్నీ యేసు ప్రభు తెలియజేస్తాడు. నీ శ్రమల్లోంచి ఆయన కాపాడుతాడు, రక్షిస్తాడు నిన్ను, నీ కుటుంబాన్ని. అయితే ఆలోచించుకో, నీ జీవితంలో యేసు ప్రభుతో ఏకాంతంగా మాట్లాడే అలవాటు నీకుందా? ఒకవేళ నువ్వు ఉంటే నువ్వు సూపర్. లేకపోతే ఏం చేయాలా? ఈ రోజు నుంచైనా నువ్వు యేసు ప్రభుతో ఏకాంతంగా మాట్లాడడం నువ్వు అలవాటు చేసుకోవాలి. ఈరోజు ఇక్కడ ఈనేసి రేపు చేసి ఆహా ఎంత బాగుంది, ఏకాంతంగా మాట్లాడితే ఎంత సూపర్గా ఉంటుందా, ఇన్ని లాభాలా అని నువ్వు వినేసి మళ్ళీ రేపు పొద్దున్న నుంచి అది నువ్వు పాటించకపోతే యేసుప్రభు ఏమంటాడు? మనం ప్రార్థన చేసేటప్పుడు అన్నాం కదా, మేము వినివారు మాత్రమే ఉండక వాక్య ప్రకారం ప్రవర్తించే వాళ్ళగా ఉండేట్టుగా చూపించు ప్రభు అని. మాకు వినగల చెవిని, గ్రహించగల హృదయాన్ని, అర్థం చేసుకునే మనస్సును, లాస్ట్ది వాక్య ప్రకారం జీవించే జీవితాన్ని ఇవ్వండి. అంటే ఏంటి? ఈరోజు ఏమైతే విన్నావో ఆ వాక్య ప్రకారము మేము నడుచుకోవాలి ప్రభువా. అలాంటి జీవితం నీలో ఉంటుందా లేదా? ప్రతిరోజు నువ్వు పరీక్షించుకోవాలా. ఈరోజు వచ్చి ప్రతిరోజు ప్రతి కుటుంబ ప్రార్థనలో నువ్వు దేవుని మాటలు వింటున్నావు, ఆ మాట ప్రకారం నువ్వు జీవిస్తున్నావా, చేస్తున్నావా అనేది నువ్వు తెలుసు. దాని ప్రకారం చేస్తేనే నీకు అవి లభిస్తాయి. నేను ఎప్పుడూ చెప్పే కుటుంబ ప్రార్థనలో నువ్వు ఇక్కడ కూర్చొని 1 గంట కూర్చొని నువ్వు ఎంత విన్నా సరే బయట నువ్వు పాటించకపోతే నీకు అసలు ఏమి లాభం లే. నువ్వు గంట కూర్చో, ఇటు గంట కూర్చొని గంట సేపు నువ్వు స్తోత్రం అల్లుడు చెప్పు, అల్లో ఓహో భలే ఉందని చెప్పు. బయట పోయి నువ్వు దాన్ని పాటించకపోతే దానివల్ల నీకు ఏ ఉపయోగం లేదు, ఏ లాభం లేదు, ఆశీర్వాదం రాదు. ఏదైతే చెప్తాడో యేసు ప్రభు దాని ప్రకారం నువ్వు చేస్తేనే జరుగుతుంది. మీకు ఎగ్జాంపుల్ ఏంటంటే రేపు బాగా చదవండిరా, బాగా చదివితే మీకు మంచి మార్కులు వస్తాయి, మీరు మంచి జాబ్ సంపాదించుకోవడానికి చెప్తాం. వీడు ఆహా అవునా ఇట్లా చదివితే బాగా వస్తుందా, ఇట్లా బాగా చదువుతా మంచి జాబ్ వస్తుందా అని వీడు ఆహా ఓహో అనుకుండేసి బయటకు నువ్వు ఏం చదవకపోతే నువ్వు ఫెయిల్ అయిపోతావు. నీకు మంచి మార్కులు ఏం రావు, జాబు రాదు, నువ్వు ఫెయిల్ అయిపోతావు. అలాగే వాక్యం కూడా అంతే. నువ్వు ఇక్కడ బాగా వినేసి ఆహా ఓహో ఏం చెప్పినాడు యేసు ప్రభు ఈరోజు భలే మాట్లాడు అనుకొని బయట పోయి దాన్ని నువ్వు ఆచరణలో పెట్టకపోతే, నువ్వు దాన్ని పాటించకపోతే నీకు ఏం జరగవు. అయ్యో ప్రభు అటు చేస్తా ఇటు చేస్తా మళ్ళీ నాకు ఈ జీవితం ఏం జరగదు. నువ్వు పాటిస్తే కదా, వాక్య ప్రకారం జీవిస్తే నీకు జరుగుతాయి. నువ్వు నిద్రపోతే నీకు జరగవు. అంటే నువ్వు దాన్ని పాటించకపోతే, దాన్ని పట్టించుకోకపోతే నీ జీవితంలో జరగవు. అది ఆలోచించుకో. నీకెన్నో తెలియని కారణాలు ఉండొచ్చు నీ జీవితంలో.
కొన్ని సమస్యలకు, కొన్ని ఇబ్బందులకి, కొన్ని రోగాలకి, కొన్ని ఎందుకు వస్తున్నాయో నీకు తెలియకపోయి ఉండొచ్చు, నీకే అర్థం కాకపోయి ఉండొచ్చు ఎందుకు వస్తున్నాయో. అలాంటి వాడికి నీకు కారణం తెలియాలంటే నువ్వు ఏకాంతంగా మాట్లాడాల. కొన్ని నీకు మేలు జరుగుతుండొచ్చు, కొన్ని కీడు జరుగుతుండొచ్చు, కొన్ని నీకు అవమానాలు వస్తుండొచ్చు, నిందలు వస్తుండొచ్చు, కొన్ని నష్టపోయే పరిస్థితులు వస్తుండొచ్చు. అవి ఎందుకు వస్తున్నాయో నీకు తెలియాలంటే నువ్వు ఏకాంతంగా దేవుణ్ణి అడగాల. మూడోదిగా భయంకరమైన శ్రమల నుంచి నువ్వు విడిపించబడాలంటే, తప్పించబడాలంటే, ఊహించిన శ్రమల నుంచి నువ్వు కాపాడబడాలంటే, నువ్వు నీ కుటుంబం రక్షింపబడాలంటే నువ్వు యేసు ప్రభుతో ఒంటరిగా మాట్లాడాల. ఆ అనుభవం నీకుందో ఈ రాత్రికాల సమయాన్ని పరీక్షించుకో. అలా ఒంటరిగా మాట్లాడితేనే యేసు ప్రభుతో ఆ ఏకాంతం కలిగిన జీవితం ఉంటేనే ఉంటుంది. చివరిసారిగా ఒక వాక్యం చదివించేసి ముగించేసాను అంతే. మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనం నేను చదువుతాను, మీరు వినండి. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందు ఉన్న నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలము ఇచ్చును. యేసుప్రభు ఏం చెప్తున్నాడంట? నువ్వు ప్రార్థన ఎలా చేయాలంట? తలుపు వేసుకొని నీ ఇంట్లోకి వెళ్ళి, ఎవరెవరు? నువ్వు, నీ భార్య, నీ పిల్లలు, నీ అత్తమామలు, అక్క చెల్లు, వీళ్ళందరూ కలిసా ఆ ప్రార్థన. రెండో ప్రార్థన, ఫస్ట్ చేయాల్సిన ప్రార్థన ఏంటంట? నువ్వు ఒక్కడివే నీ ఇంట్లోకి వెళ్ళి తలుపులు వేసేసుకొని, అంటే ఎవ్వరూ రాకుండా, ఏ డిస్టర్బెన్స్ లేకుండా తలుపులు అన్నీ మూసేసుకొని నువ్వు ఒక్కడివి ఉన్నప్పుడు ప్రార్థన చేయాలంట. అప్పుడు ఏం జరుగుతుందంట? రహస్యమందు ఒక ఆయన చూస్తూ ఉంటాడంట. ఎవరైతే ఆ సీక్రెట్గా చూస్తూ ఉంటాడో ఆయన నీ ప్రార్థనకి ప్రతిఫలం ఇస్తాడంట. నువ్వు దేనికోసం ప్రార్థన చేసినా సరే, నువ్వు స్వస్థత కోసం ప్రార్థన చేస్తావా, అద్భుతం కోసం ప్రార్థన చేస్తావా, ఆశ్చర్యకారం కోసం ప్రార్థన చేస్తావా, విడుదల కోసం ప్రార్థన చేస్తావా, మరి దేనికోసమైనా ప్రార్థన చేయి. నువ్వు అలా ప్రార్థన చేస్తే ఆ రహస్యంగా చూసే తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు. అంటే నువ్వు ఇంటిలో లోపలికి వెళ్ళి తలుపు వేసుకొని ప్రార్థన చేయడం అంటే లోపలికి వెళ్ళిపోయి కిటికీలు గడిలు అన్నీ వేసుకుని ప్రార్థన చేయమని కాదు. ఒంటరిగా ఎవ్వరు లేకుండా ఆయనతో నువ్వు మాట్లాడు. ఎవ్వరూ డిస్టర్బ్ చేయకుండా, డిస్టర్బ్ చేయకుండా. అది నువ్వు ఇంట్లోకి ప్రార్థన చేసుకో, తలుపులు అన్నీ వేసుకున్నా ఓకే. ఒకవేళ లేకుండా నువ్వు దూరంగా ఒకడే వెళ్ళిపోయి అక్కడ ఎవరు నేను డిస్టర్బ్ చేయని ప్లేస్కి వెళ్ళిపోయి అక్కడ చేసుకున్నా ఓకే. కొందరు చేనుల దగ్గరికి పోతారు, కొందరు పొలాల దగ్గరికి పోతారు ఒంటరిగా, అక్కడ పోయి మాట్లాడుకున్నా ఓకే. లేదు నువ్వు అంత తలుపులందరూ వేసుకొని నువ్వు ఇంట్లో ప్రార్థన చేసుకున్నా ఓకే. ఎలా చేసుకున్నా నువ్వు ఒంటరిగా ఉండాలి. నువ్వు దేవునితో ఒంటరిగా ఉండి దేవునితో మాట్లాడాలి. దాన్ని ఏకాంతంగా మాట్లాడడం అంటారు. అర్థమైందా? అలాంటి జీవితం నీ జీవితంలో ఉంటే, ఇంక అర్థమయ్యే భాషలు చెప్పాలంటే, ఇది ప్రేమికులు ఉన్నారనుకో, ఫోన్ వచ్చిందనుకో, ఒక అబ్బాయో అమ్మాయో ఫోన్ చేసిన వాడు ఏం చేస్తాడు? వాళ్ళ అమ్మ దగ్గర పోయి మాట్లాడతాడా? మాట్లాడితే గోప గుయ్యి అంటుంది. వాళ్ళ అమ్మ దగ్గర మాట్లాడితే, వాళ్ళ నాయన దగ్గర మాట్లాడితే పళ్ళన్నీ రాళ్ళు పడతాయి. ఏం చేస్తారు? దూరంగా వెళ్ళిపోతారు. ఎవరు ఉండరు అక్కడ, ఎవరు ఎక్కడ పోయి చెప్పు ఇవి చెప్పురా చెప్పకన్నా అది మాట్లాడుకుంటారు. అర్థమైందా? ఒంటరిగా అంటే అలాగా. అది నువ్వు ఇంట్లో మాట్లాడుకుంటావు, దూరంగా పోయి పెట్టినట్టు ఎవరు లేకున్నా, ఎవరు లేని చోట, ఎవరు డిస్టర్బ్ చేయని చోట అని అలా ఏకాంతంగా నువ్వు మాట్లాడితే రహస్యంగా చూసే తండ్రి నీకు దేనికైనా సరే ప్రతిఫలం ఇస్తాడంట. ప్రతిఫలం అంటే నువ్వు దేన్ని అడిగితే దాన్ని నీకు ఇస్తాడంట. ఎలా అడిగితే అలా ఇస్తాడంట. ఏం చేయమంటే అది చేస్తాడంట. మరి అలాంటి ఏకాంతంగా దేవునితో గడిపే ఆ ప్రార్థన, ఆ జీవితం నీలో ఉందా లేదో ఈరోజు పరీక్షించుకో. ఒకవేళ ఉంటే ఆ 3 కార్యాలు కూడా దేవుడు, 3 చెప్పే చాలా ఉన్నాయి, 3 కార్యాలు కూడా దేవుడు చేయడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు. ఒకవేళ లేకపోతే ఈరోజే ప్రార్థన చేయి. ప్రభువా, ఇన్ని రోజులు నేను ఏకాంతంగా ప్రార్థన చేయలేకపోయామో, ఏకాంతంగా నీతో గడపలేకపోయామో, ఈ రోజు నుంచైనా రోజులో కనీసం ఒక 5 నిమిషాలు, 10 నిమిషాలు, అరగంట, గంట నీతో మాత్రమే గడుపుతానయ్యా. ఈ ప్రపంచాన్ని అంతా వదిలేసి స్నేహితులను, బంధువులను, కుటుంబాన్ని, సెల్ ఫోన్లు, వాటిని వీటి అన్నిటినీ పక్కన పెట్టేసి నేను మాత్రమే ఏకాంతంగా గడుపుతానయ్యా అనే
తీర్మానం నువ్వు తీసుకోవాలనుకుంటే ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకోండి. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిగల దేవా, యేసయ్యా, నీ బలమైన, ఘనమైన, శ్రేష్టమైన, పరిశుద్ధమైన నామం బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. ఇదిగోనైనా ఈ రాత్రి కాల సమయం ప్రభా, ఇదిగో ప్రభా, నా ద్వారా ప్రభా మీరు మా అందరితో మాట్లాడిన మాటలను బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. మీతో ఏకాంతముగా మాట్లాడితే కలిగే ప్రయోజనాలు ఏంటో మాకు తెలియజేసిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. అవును తండ్రి, ఎవరైతే ప్రభా మీతో ఏకాంతముగా మాట్లాడతారో వారికి నాయన వారి జీవితంలో జరిగే ప్రతి ఒక్క వాటికి కారణాన్ని తెలియజేస్తారని మీరు చెప్పినారు తండ్రి. ఎవరైతే మీతో ఏకాంతముగా మాట్లాడతారో వారి జీవితంలో మేలు జరిగేది, కీడు జరిగేది, చెడు జరిగేది, మంచి జరిగేది, నింద అవమానం వచ్చేది, మంచి పేరు ఎలాగ వచ్చేది అనేది మీరు తెలియజేస్తారని తెలియజేసిన దాన్ని బట్టి తీసుకోవచ్చుగా. అలాగే నైనా మీతో ఎవరైతే ఏకాంతంగా మాట్లాడతారో వారు అనేక భయంకరమైన శ్రమల నుంచి తప్పించబడతారు, కాపాడబడతారు. ఆ శ్రమలే ఆశీర్వాదకంగా మారిపోతాయని ప్రభా మీరు తెలియజేసిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగో ప్రభా, మేము ఇన్ని రోజులు ప్రభా ఈ లోకంతో ఏకాంతంగా మాట్లాడేమేమో, మా ఇరుగు పొరుగు వాళ్ళతో, మా స్నేహితులతో, మా బంధువులతో, మేము ప్రేమించిన వ్యక్తులతో, మా భర్తతో, మా భార్యతో, మా పిల్లలతో, మా కుటుంబ సభ్యులతో ఏకాంతంగా మాట్లాడే అలవాటు ఉందేమో, మీతో ఏకాంతంగా మాట్లాడే అలవాటు లేదేమో ప్రభా. ఈ రోజు నుంచైనా మీ మాటలు విన్న తర్వాత అయినా ప్రభా ప్రతిరోజు రోజులో కొంత సమయం ప్రభా మీతో ఏకాంతంగా గడుపుటకు సహాయం చేయండి ప్రభా. మీతో ఏకాంతంగా గడిపేటప్పుడు నైనా మా భర్తను, భార్యను, పిల్లల్ని, తల్లిదండ్రులు, కుటుంబాన్ని, బంధువులను, స్నేహితులను, సెల్ ఫోన్లని వేటిని పట్టించుకోకుండా అన్నిటినీ పక్కన పెట్టేసి ప్రభా మీరు మేము ఇద్దరమే ప్రభా మన ఇద్దరమే ఉండేలాగిన ప్రభా ఏకాంతంగా ప్రభా మీతో మాట్లాడే ఆ జీవితాన్ని ప్రభా మాకు దైక్షణం బ్రతిలాడుకుంటున్నాను తండ్రి. ప్రభా ఈ రాత్రి కాల సమయంలో ప్రభా మీరు మాతో మాట్లాడిన ప్రతి ఒక్క మాటను బట్టి మీరు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఏకాంత ప్రార్థన వారి జీవితంలో మీరు దయచేయండి ప్రభా. ఏకాంతంగా మాట్లాడే కృపను మీరు కృప చూపించమని బ్రతిలాడుకుంటున్నానయ్యా. అలాగనైనా ఏకాంత జీవితంనైనా వారికి దయచేసి ప్రభా వారి జీవితంలో కూడా ప్రభా వారి జీవితంలో జరుగుతున్న ప్రతి ఒక్క వాటికినైనా కారణం వాళ్ళు తెలుసుకున్నట్లు, వాళ్ళ జీవితంలో మేలు, మంచి, ఆశీర్వాదం, గొప్ప పేరు వారికి వచ్చినట్లు, వారి శ్రమల్లోంచి కాపాడబడి ఆశీర్వాదం వాళ్ళు పొందుకున్నట్లు మీరు కృప చూపించమని బ్రతిమలాడుకుంటూ కృప చూపిస్తారు నమ్ముతూ ఇస్తూ మా తండ్రి, మా దేవుడు, మా ప్రభువునైనా యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాం మా పేపర్లో. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగ సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన పనులు దేనిని మరొకము. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభు యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూ ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరితో పాటు మరి ముఖ్యంగా ప్రతిరోజు కొంత సమయం నా దేవునితో నేను ఏకాంతముగా మాట్లాడతాను తీర్మానించుకున్న ప్రతి ఒక్క బిడ్డతో సదాకాలం తోడేండి నడిపించి, దీవించి, ఆశీర్వించి, బలపరిచి, ఏర్పరచుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. శక్తి, దయా శక్తి సంపూర్ణ